హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారన్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీ పర్సన్ అనేవాళ్ళు మీ రిలేషన్ కోసం అసలు ఏం స్టెప్ తీసుకోబోతున్నారు అనేది మనం ఈరోజు రీడింగ్లో మనం చూద్దాం. వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి, అసలు మీ రిలేషన్షిప్ కోసం ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయొచ్చా లేదా, లేకపోతే మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చా అనేది కూడా చూద్దాం. ఇక్కడ నేను 2 పాయిల్స్ పెట్టారండి, పాయిల్ 1 అండ్ పాయిల్ 2. మీరు రెండిట్లోని ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను టైం స్టాంప్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మీరు అక్కడి నుంచి మీకు నచ్చిన పాయిల్ని చూడొచ్చు. మీకు రెజోనేట్ అయింది మాత్రమే మీరు తీసుకోండి, రెజోనేట్ అవ్వకపోతే ఇగ్నోర్ అనేది చేయండి. మీరు కనుక నాతో పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే 9966225212కి వాట్సాప్ చేయండి. మీకు నా రీడింగ్స్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా నా రీడింగ్స్ మీరు షేర్ చేయండి. ముందుగా మనం ఎవరైతే పాయిల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో అసలు వాళ్ళ పర్సన్ ఏంటి, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి రిలేషన్షిప్లోని అనేది మనం ఫస్ట్ చూద్దాం. ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. వాళ్ళు ఏదో యాక్షన్ కోసమే తీసుకోవాలని చెప్పేసి వెయిట్ అనేది చేస్తున్నారు, కాకపోతే ఇంకా క్లారిటీ అనేది లేదు. మీ యొక్క రిలేషన్ కోసము ఏం చేయాలి ఏంటి అనేది కొంచెం ఆలోచనలోనే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు, కానీ ఆ యాక్షన్ ఏం చేయాలనే దీనికోసం కూడా ఇంకా ఒక డెసిషన్కి అనేది రాలేదు. చూద్దాం అసలు మీ పర్సన్ ఏంటి, మీ రిలేషన్షిప్ కోసం వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఈ పర్సన్ కోసం మీరు అసలు ఎంతవరకు వెయిట్ చేయొచ్చు, లేకపోతే మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు అనేది కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయిల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో నా ఇయర్స్, వాళ్ళ యొక్క పార్ట్నర్ యొక్క కరెంట్ స్టెప్ ఏంటి వాళ్ళ రిలేషన్షిప్ కోసం. మీరు మీ పార్ట్నర్ నేమ్ తలుచుకోండి, అప్పుడు ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. నైట్ ఆఫ్ వాండ్స్, 4 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ కప్స్, బాటమ్ ఆఫ్ ద డెక్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. మీ పార్ట్నర్ మేబీ మీకు వాళ్ళకి మధ్యన ఏవో కాన్ఫ్లిక్ట్స్ వచ్చినట్టున్నాయండి. వాళ్ళు ఫస్ట్ ఏంటంటే మీకోసం కన్నా వాళ్ళ కోసం అనేది ఎక్కువగా ఆలోచించుకుంటున్నారు. ఒక ప్రొటెక్షన్ సిచ్యువేషన్లోనే అనేది వాళ్ళు ఉన్నారు. ఈ పర్సన్ అనే వాళ్ళు ఏంటంటే చాలా ఎమోషనల్ పర్సన్స్. ఇక్కడ చెప్పాలనుకుంటే ఒక అన్ని లక్షణాలు కూడా ఉన్నాయండి మీ పార్ట్నర్కి. కింగ్ ఆఫ్ కప్స్కి వచ్చింది, మనకి కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది, బాటమ్ ఆఫ్ ద డెక్ నుంచి కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ అన్ని వచ్చి ఒక కింగ్ ఆఫ్ స్వార్డ్స్ తప్ప అన్ని కింగ్ లక్షణాలే ఉన్నాయి మీ పర్సన్కి అనమాట. ఇక్కడ మేల్ ఫీమేల్ బోత్ ఎవరికైనా సరే ఈ యొక్క లక్షణాలు అనేవి వర్తిస్తాయండి. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు అనేవాళ్ళు చాలా లాయల్ పర్సన్స్ అండి. ప్రతి విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకోవడానికే ఎప్పుడు ముందుంటారు. ఎంత కేరింగ్ అండ్ లవింగ్ పర్సన్స్గా ఉంటారు. కాకపోతే ఏవో కొన్ని విషయాలు, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వల్ల ప్రస్తుతానికి మీకు దూరంగా అయ్యి ఉండొచ్చు. వాళ్ళ హార్ట్ కొంచెం డిస్టర్బెన్స్గా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆపర్చునిటీస్ ఏమైనా మిస్ చేసుకోవడం వల్ల కెరియర్ విషయంలో కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఇక్కడ అనేది కనిపిస్తుందండి. కానీ ఈ పర్సన్ అనే వాళ్ళు అసలు ఇన్ని లక్షణాలు ఉన్న పర్సన్స్ మనకు దొరకడం అంటే మన లైఫ్లో అనేది ఇది ఒక చాలా బ్లెస్సింగ్ అండి. అసలు ప్రజెంట్ మన ఒక మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటో మేమే చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయిల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్, వాళ్ళ యొక్క పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వీళ్ళ మీద. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఐ ఫీల్ సారీ ఫర్ డౌటింగ్ ఆన్ యూ. మీకు వాళ్ళకి ఏవో డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చినట్టున్నాయండి. కొంచెం మేము ఏదైనా డౌట్ పడడం, ఏదైనా అనుమానం, అలాగే బిహేవియర్ ఏదైనా చేయొచ్చు. దానివల్ల వాళ్ళు చాలా రిగ్రెట్ కూడా అవుతున్నారు.
ఐ డోంట్ కేర్ అబౌట్ యూ ఎనీమోర్. వాళ్ళ మైండ్ వాళ్ళకే కన్ఫ్యూజింగ్ ఉంది. ఒక పక్క నుంచి ఫీల్ అవుతున్నారు. మళ్ళీ నువ్వేమనుకుంటే అనుకో నాకేంటి అన్న ప్రవర్తన కూడా ఉంది. యు ఆర్ ద మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఫర్ మీ. మీరు చాలా ప్రీషియస్ అనేసి వాళ్ళకి అనుకుంటున్నారు. ఇందాక నేను చెప్పాను కదా, వీళ్ళ యొక్క థాట్స్ ఏంటంటే చాలా మిక్స్డ్గా ఉన్నాయి. ఒకసారి అంటే కావాలని, ఒకసారి వద్దని అనుకుంటారు. కానీ 90% మీ వైపే వీళ్ళ ఆలోచనలు పాజిటివ్గా ఉన్నాయి. మీ పర్సన్ అనే వాళ్ళు ప్రస్తుతానికి ఒక కన్ఫ్యూజింగ్ మైండ్ స్టేట్ లో అనేది వీళ్ళు అనే వాళ్ళు ఉన్నారండి. కాబట్టి మీరు వాళ్ళతోని ఏ విధమైన ఆర్గ్యుమెంట్స్ అనేది కూడా మీరు పెట్టుకోవద్దు. మీరు మీ పార్ట్నర్ కొంచెం టైం ఇవ్వండి. ఒక 1-2 months టైం ఇచ్చిన తర్వాత వాళ్ళలో తప్పకుండా మార్పు అనేది తప్పకుండా వస్తుంది. మీరు మీ పార్ట్నర్ కోసం వెయిట్ చేయండి. మూవ్ ఆన్ అవ్వాల్సిన అవసరం లేదండి. చాలా మంచి క్వాలిటీస్ ఉన్న పర్సన్స్ వీళ్ళు. కాబట్టి మీరు మూవ్ ఆన్ అవ్వద్దు. మీ పార్ట్నర్ కోసం ఒక 1-2 months వెయిట్ చేయండి. తప్పకుండా వాళ్ళే మళ్ళీ మీకు గెట్ బ్యాక్ అవుతారు. మీతో మళ్ళీ రిలేషన్షిప్ ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండబోతుంది. నెక్స్ట్ మనం ఎవరైతే పాయిల్ 2 సెలెక్ట్ చేసుకున్న వారో వాళ్ళ యొక్క పార్ట్నర్ అసలు ప్రజెంట్ వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్ ఏంటి, మీ రిలేషన్షిప్ కోసం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయిల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో నా యూఎస్ వాళ్ళ యొక్క పార్ట్నర్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి, రిలేషన్షిప్ కోసం అసలు వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉందో కూడా చూద్దాం. ఫస్ట్ కార్డ్ ఏంటో చూద్దాం. 3 of Pentacles వచ్చిందండి. వీళ్ళు ఏంటంటే కెరియర్ మీద ఎక్కువగా మోర్ ఫోకస్ అనేది చేస్తున్నారు. ఓకే, 4 of Pentacles, Knight of Wands, 9 of Pentacles, 5 of Swords, Queen of Swords. బాటమ్ ఆఫ్ ద డెక్ Queen of Swords వచ్చిందండి. ఈ పర్సన్స్ ఏంటంటే మెయిన్ కెరియర్ ఓరియంటెడ్గా ఉన్నారండి. వాళ్ళ టీం వర్క్ అనేది ఎక్కువగా చేస్తే వారి కెరియర్లోని ఎక్కువగా గ్రో అవ్వడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంది. వీళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫైనాన్స్ కూడా వాళ్ళు ఇంకా మోర్గా అనేది కెరియర్లోనే ముందుకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు అన్ని కంఫర్టబుల్ లైఫ్ అనేది లీడ్ చేయాలనేసి ఒక స్టెబిలిటీ అనేది మనీ విషయంలోనే కోరుకుంటున్నారండి. దానికోసం అనేది చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి 9 of Pentacles అని కూడా వచ్చింది. వీరు లైఫ్ లో అనేది అన్ని సక్సెస్ సాధించడానికి ఇక్కడ అనేది ఉందండి. సోర్స్ అనేది ఎక్కువగా ఉంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం ఏంటంటే మనీ విషయం వీళ్ళు మనీ విషయంలో వీళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అలాగే కొంచెం గ్రీడీ కూడా కనిపిస్తుందండి. ఇక్కడ కొంచెం వాళ్ళకి మీకు కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ రిలేషన్షిప్ కన్నా ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆర్గ్యుమెంట్ విన్ అవుతుందా లేదా అనేది చూసుకుంటారు తప్ప మీరు హర్ట్ అవుతున్నారా లేదా అన్న విషయం వీళ్ళు అనే వాళ్ళు పెద్దగా ఇంపార్టెంట్ అనేది ఇవ్వరండి. అలాగని కంప్లీట్ గా బ్యాడ్ పర్సన్స్ అనేది మనం ఇక్కడ చెప్పలేము. ఎందుకంటే మరి నెగిటివ్ కార్డ్స్ ఏమీ రాలేదు. ఇంకా పాజిటివ్ సైడ్ ఉంటుంది, నెగిటివ్ సైడ్ ఉంటుంది. కానీ మనీ ప్రయారిటీ అనుకునే వాళ్ళకైతే ఇలాంటి వాళ్ళతో పర్లేదండి. కానీ మనీ కన్నా ఎమోషన్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళైతే ఇలాంటి వాళ్ళతోనే ఎక్కువగా స్ట్రగుల్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఉన్నాయి. ఇక్కడ 50-50 ఛాన్సెస్. మీరు ఈ పర్సన్స్ తో ఉండాలి ఓకే అనుకుంటే వెయిట్ చేయండి. ఏమైనా చేంజ్ వస్తుందా, మనీ కన్నా రిలేషన్షిప్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా అనుకుంటే వెయిట్ చేయండి. లేదు ఇలాంటి వాళ్ళతో మనకు పడదు అనుకుంటే మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చండి. ఇది మీకు రెజోనేట్ అయితేనే మాత్రమే తీసుకోండి, లేకపోతే ఇగ్నోర్ అనేది చేయండి. ఎందుకంటే నేను గైడెన్స్ మాత్రమే చెప్పగలను. ఒక డెసిషన్ అనేది మీరే అనే వాళ్ళు మాత్రమే తీసుకోగలరు. మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ కూడా మీ మీద ఏంటనేది చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే పాయిల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? లెట్స్ ఫర్గెట్ ద పాస్ట్ అండ్ స్టార్ట్ ఏ న్యూ జర్నీ. మీకు వాళ్ళకి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నట్టున్నాయి. ఇంకా గొడవలు మర్చిపోయి మళ్ళీ మనం బాగుందాం అన్న ఆలోచనలోనే వాళ్ళు ఉన్నారండి. ఐ ఫీల్ అట్రాక్టెడ్ టువర్డ్స్ యూ. అలాగే వాళ్ళకి మీ మీద కూడా చాలా అట్రాక్షన్ అనేది కూడా ఉంది. ఐ అపాలజైజ్ ఫర్ వాట్ ఎవర్ రాంగ్ ఐ డిడ్ ఫర్ యూ. వాళ్ళు అపాలజీ చెప్పాలనుకుంటున్నారు మీకు వాళ్ళు ఏం తప్పులు చేశారని చెప్పేసి. కానీ ఏంటంటే వీళ్ళు కొంచెం ఈగోయిస్టిక్ పర్సన్స్ అవడం వల్ల కూడా అంత త్వరగా ఎవరికి సారీ అనేది చెప్పరండి. తప్పు వాళ్ళదని కూడా వాళ్ళకి తెలుసు. కానీ సారీ చెప్తే ఎక్కడ మనం తక్కువ అయిపోతామన్న భావంతో ఉంటారు. ఏమైనా చేంజ్ అవుతారేమోననేసి కొంచెం టైం ఇచ్చేసి చూడండి. ఇన్ కేసెస్ టైం అనేది ఇవ్వకపోతే మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు.
ఒకవేళ వాళ్ళలో ఏ చేంజెస్ అనేది రాకపోతే మీరు మూవ్ ఆన్ అయినా అయిపోండి. ఎందుకంటే ఆ బాండింగ్ అనేది మీ ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు మనీ ఇంపార్టెంట్, ఆర్గ్యుమెంట్స్ ఇవంటే కొంచెం ఎవరికైనా కొంచెం కష్టమే. ఎందుకంటే లవ్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు కొంచెం హర్ట్ అవుతారు ఎక్కువగాన. కాబట్టి మీరు ఆలోచించి ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కనుక పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే 9966225212కి వాట్సాప్ చేయండి. మీరు చూడడమే కాకుండా నా రీడింగ్స్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బీ పాజిటివ్, స్టే హెల్తీ, బాయ్.